హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదేంటంటే కిచిడి అనమాట. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు క్యారెట్, ఆలు ఉంటే సరిపోతుందండి కిచిడి చేయడానికి. సో నేనైతే ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే కిచిడి అయితే చేశాను. అది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూసేద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నానండి. రెగ్యులర్గా వండే బియ్యమే తీసుకున్నాను. 2 గ్లాసులకి హాఫ్ గ్లాస్ వరకు ఎర్రపప్పు అయితే తీసుకున్నాను. ఈ 2 కూడా మిక్స్ చేసి మంచిగా 1కి 2 సార్లు నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకా గ్యాస్ మీద అయితే మనం కుక్కర్ తీసుకున్నానండి. ఇదైతే మంచిగా ఉడికిపోతుందని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అలాగే 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసాను అనమాట. అవి వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, సోంపు, అలాగే జీలకర్ర కూడా వేసాను అనమాట. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి కొద్దిసేపు అలా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. అలాగే ఒక ఆలుగడ్డ ఉంటే దాన్ని కూడా చక్కగా ముక్కలుగా కోసుకొని వేసి వేయించాలి. అలాగే ఒక టమాటా కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇక్కడ నేనైతే మీల్ మేకర్ కూడా యూస్ చేశాను కొద్దిగా. అవి కూడా వేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా మసాలా కూడా, గరం మసాలా కూడా వేసుకొని, నేనైతే ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటే వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది కదా అని. అది కూడా వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పప్పు అండ్ బియ్యం కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. టూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మనము దానికి తగ్గట్టు వాటర్ అయితే తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కుక్కరే కాబట్టి ఒక 2 విజిల్స్లో అయితే ఉడికిపోతుంది. నేనైతే కుక్కర్ ఏం పెట్టలేదన్నమాట పైన, ఇంకా మామూలుగానే ఉడకబెట్టుకున్నాను అనమాట. అలా అయితే మంచిగా మనకు రైస్ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లల బాక్స్లోకి అయితే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఈరోజు మా పిల్లలకి, మా వారికి కూడా ఇదే మా బాక్స్లో పెట్టేశాను. సింపుల్గా అయిపోతుంది కదా. అలాగే ఇందులోకి పెరుగు రైతా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా రైతా చేసి ఇంకా మా వారికి, పిల్లలకైతే పెట్టానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి, లేదంటే ఇంకా మీ వారికి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో యూస్ అవుతుంది. ఇలాగే మంచి మంచి వీడియోస్తో, బ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.